మాస్కా దాస్ విశ్వక్సేన్ అసలు గ్యాప్ లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం 2 చిత్రాలు సెట్స్ పై ఉండగానే తాజాగా మరో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు. VS13 వర్కింగ్ టైటిల్తో తన కొత్త సినిమా పోస్టర్ విడుదల చేశాడు. శ్రీధర్ గంటా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. పోస్టర్ చూస్తుంటే విశ్వక్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రాబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు చెబుతామంటూ విశ్వక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతంలో హిట్ చిత్రంలో విశ్వక్ పోలీస్ రోల్లో మెప్పించాడు. ప్రస్తుతం రవితేజ ముల్లపూడి డైరెక్షన్లో మెకానిక్ రాఖీ అనే సినిమాలో విశ్వక్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ అయింది. అక్టోబర్ 31న దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు లైలా అనే ఓ కొత్త సినిమాను కూడా విశ్వక్ ప్రకటించాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విభిన్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రాబోతుంది అని, ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ను పలకరిస్తున్నాడు విశ్వక్సేన్. వెళ్ళిపోమాకే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన విశ్వక్ ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఫలక్నామా దాస్, హిట్, పాగల్ లాంటి చిత్రాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్గా గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో వరుస సక్సెస్ అందుకున్నాడు. హీరోగానే కాకుండా రైటర్గా, డైరెక్టర్గా కూడా ఇప్పటికే తన మార్క్ చూపించాడు. ఫలక్నామా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలను తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించాడు విశ్వక్సేన్. ఈ 2 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. మరీ ముఖ్యంగా చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్, బాలయ్యతో మల్టీ స్టారర్ కూడా చేస్తానంటూ తన ఫ్యాన్స్కి చెప్పాడు విశ్వక్. మరి ఇవి ఎప్పుడు సెట్ అవుతాయో చూడాలి.